రైతు సోదరులకు నమస్కారము. మనము ఈరోజు బిఏఎస్ఎఫ్ వారి ఉత్పాదన మేరువాన్ గురించి తెలుసుకుందాము. టమోటాలో వచ్చే బూడిద తెగులు నివారణకు మనము ఈ మేరువాన్ అయితే వాడతారు. దీంట్లో టెక్నికల్ తీసుకుంటే ఎక్సిమియం, అదేవిధంగా పారా క్లోస్ట్రోబిన్ కాంబినేషన్తో ఫంగిసైడ్తో ఇది ఉంటుందన్నమాట. మనకు టమాటోలో ఎక్కువగా వచ్చే బూడిద తెగులు నివారణకు మనము దీన్ని మేరువాన్ అయితే వాడుతుంటాము. టమాటా నాటిన 30 నుంచి 35 రోజుల లోపల ఒకసారి, అదేవిధంగా 60 నుంచి 70 రోజుల్లో ఒకసారి మనం మేరువాన్ని పిచికారీ చేసుకుంటే మనకు ఇప్పుడు టమాటోలో వచ్చే బూడిద తెగులు రాకుండా ఉండే అవకాశం అయితే ఉంది. ఈ మేరువాన్తో పాటు అదే బిఏఎస్ఎఫ్ ఉత్పాదన పాలిరామ్ అయితే ఉంటుంది ఫంగిసైడ్. ఆ పాలిరామ్ ఫంగిసైడ్ని కూడా యాడ్ చేసుకుని వాడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని కంపెనీ అయితే చెప్తుంది. మనం తీసుకుంటే ఇది మన ఒక డ్రమ్ముకు వచ్చేసి మనకు 200 లీటర్ల ఒక డ్రమ్ముకు వచ్చి మనకు 80 ml నుంచి 100 ml వరకు అయితే మనము కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో చూసుకుంటే మన 40 ml, 80 ml, అదేవిధంగా పోతే మనకు 160 ml, అదే 1/4 లీటర్ల ప్యాకులు అయితే అందుబాటులో అయితే ఉన్నాయి. మనకు మార్కెట్ రేట్ చూసుకుంటే ఇప్పుడు మనకు 80 ml బాటిల్ చూసుకుంటే 1100 నుంచి 1200 వరకు అయితే మార్కెట్ రేట్ అయితే ఉంది. మనకన్నా మా టమాటో తోటకు 35 రోజుల తర్వాత మన 2 సార్లు కానీ పిచికారీ చేసుకుంటే మనకు పూర్తిగా బూడిద తెగులు అయితే రాకుండా ఉండే అవకాశం అయితే ఉంది. అయితే ఖచ్చితమైన డోసు సరైన సక్రమంగా అయితే మనం పిచికారీ చేయాల్సి అయితే ఉంటుంది. మనకు కానీ మేరువాన్ కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉందని మనకు రైతులే చెప్తున్నారు. ఇది అధిక దిగుబడిని కూడా ఇస్తుందని మనకు కంపెనీ అయితే చెప్తుంది. ఇది వాడడం వల్ల మన టమాటాలో వచ్చి పెప్టోరియా బ్లైటు, అదే ఎర్లీ బైట్ అనేటివి రావని కూడా కంపెనీ చెప్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీ ప్రాంతంలో బూడిద తెగులుకు ఎలాంటి మందులు వాడుతున్నారు, వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఒక ఎకరాకి ఎంత మోతాదులో వాడుతున్నారు అనే వివరాలు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. జై హింద్.